వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే వనజ గారు. నమస్తే విజయ్ గారు. వనజ గారు, మనం నెంబర్ 7కి న్యూమరాలజీ ప్రకారం మే నెలలో ఎలా ఉండబోతోంది అనేది మనం మాట్లాడుకుందామండి. టారో ప్రకారం తీసివ్వండి. అయితే మే నెల 7వ తారీఖు 16, 25 ఈ 3 dates లో పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది. నార్మల్ గా నెంబర్ 7 మనం కేతు గ్రహం తోటి కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ 7 నెంబర్ వాళ్ళకి కేతు ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటారు అనమాట. మనం రాహు కేతులో కేతు షాడో ప్లానెట్స్ అంటాం కదా, ఇది కొంచెం ఎక్కువ ఫేవరబుల్. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఐసోలేషన్, ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు అనమాట. నెంబర్ 7 వాళ్ళు నార్మల్ గా ఎక్కువ మంది వాళ్ళ క్వాలిటీ అట్లా అనమాట. ఎప్పుడు ఏదైనా అవగానే ఫస్ట్ అలక ఐసోలేషన్, నాకు నెవర్ డిస్టర్బ్ చేయొద్దు అలా అంటనమాట. అట్లాంటి క్వాలిటీస్ తీసుకుంటాను. అట్లాంటివి వాళ్ళలో ఎక్కువగా వచ్చే క్వాలిటీ అండి. అది వచ్చేస్తుంది అట్లా ఆటోమేటిక్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే సో 7 వాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో. మీకు ఫస్ట్ గైడెన్స్ ఏంటంటే, సో మిమ్మల్ని చూసి చాలా మంది ఈర్షపడే స్టేజ్ లో ఇప్పుడు మీరు ఉన్నారు. వావ్. ఓకే, అంటే అరే వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని చాలా మందికి మిమ్మల్ని చూస్తే కొంచెం అసూయ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి అట్లాంటి స్టేజ్లో మీరు ఉన్నారు. కాబట్టి ఆ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ట్రై చేయాలి. ఓకే, అదొక నెంబర్ 1. సో ఏంటంటే మనకు చాలా మంది దిష్టి తగులుతుంది, నెగిటివ్ అని ఇట్లా అంటూ ఉంటాం. అందరు చూసి వాళ్ళ కళ్ళు మంచివి కాదు ఇట్లాంటివి అంటూ ఉంటారు. కాబట్టి సో అవన్నిటి నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి మీరు చిన్న చిన్న రెమెడీస్, అంటే ఈ రీడింగ్ మొత్తం అయ్యాక లాస్ట్ లో చెప్తాను. అది నెంబర్ 1 అనమాట. అది బాబా గైడెన్స్. అంటే చాలా బాగుందని అనుకోవాలి. అయితే మీరు ఏదైతే మెటీరియల్ నీడ్స్ అంటామో, అంటే మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, కార్ కొనుక్కోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా కానీ మీ లైఫ్ స్టైల్ని, మీ వార్డ్రోబ్ని, మీ ఇంటిని, ఎనీథింగ్ పాసిబిలిటీస్ మైలో ఉన్నాయి. స్టార్ట్ చేయండి, ఇప్పుడు మొదలు పెట్టండి. ఒకవేళ మీరు జనరల్గా లోన్స్ అవన్నీ ఎంకరేజ్ చేయండి. నేను చాలా మందికి నా అడ్వైజెస్ ఏంటంటే, లోన్స్ తీసుకోకండి, నార్మల్గా ఎంతలో ఉంటే అంతలో ఉంటే బెటర్ అనిపిస్తుంది. బట్ స్టిల్ కొంతమందికి ఉంటుంది కదా, నా నెక్స్ట్ గ్రేడ్ కార్కి వెళ్తే బాగుంటుంది అని. అట్లాంటి లోన్స్ ఏమైనా అప్లై చేస్తే కూడా ఇమీడియట్గా మీకు వితౌట్ ఎనీ ప్రాబ్లం మీకు అప్రూవల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది నెంబర్ 2 అనమాట. సో ఇంకొక థర్డ్, రిలేషన్షిప్స్లో ఏంటంటే మంచి చెడు 2 ఉన్నప్పుడు మీరు ఎక్కువగా చెడు గురించే, వాళ్ళు నాకు ఏం చెడు చేశారన్నది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మీ లైఫ్లో ఏవైతే మంచి చేశారో, వైఫ్ అవ్వచ్చు, పిల్లలు, పేరెంట్స్, ఎనీబడి, ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లో వాళ్ళు ఏమేమి మంచి పనులు చేశారో ఫస్ట్ అవి నోట్ డౌన్ చేసుకొని, తర్వాత మీకు బాధ కలిగించే విషయాలు నోట్ డౌన్ చేసుకొని రెండింటిని బ్యాలెన్స్ చేయండి. ఇవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మంచి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ వీటిని మైనస్ చేసి బయటకు పంపించేయచ్చు, నో ప్రాబ్లం. కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు, అక్కడ అలగక్కర్లేదు మీరు అన్నమాట. సో అది ఓకే. ఏదైనా బాధ పెట్టే విషయాలు ఏదైనా ఉంటే వాటిని అక్కడికి వదిలేసేయండి. ఓకే, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక ఒంటరితనానికి వెళ్ళిపోయేసి అదే ఆలోచిస్తూ ఉంటారు. క్యాసెట్ని రివైండ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి జస్ట్ లెట్ ఇట్ గో అనమాట. అట్లా ఫ్లోలో వదిలేసేయండి దాన్ని. రెండోది ఏంటంటే, డెసిషన్స్ ఏవైనా ఉంటే కనుక గుడ్డిగా తీసుకోవద్దు ఈ మంత్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, మీరు 2 పడవల మీద కాలు పెట్టారు ప్రస్తుతానికి. ఓకే, సో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి అందులో. ఎనీథింగ్, వర్క్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. నేను బిజినెస్ చేస్తూ జాబ్ చేస్తూ పార్ట్ టైం చేస్తాను, లేకపోతే ఇంకొకటి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మనకి అనమాట. సో ఎనీ వన్ ఈజ్ సూటబుల్ మీకు ఇన్ ద మంత్ ఆఫ్ మే. వీళ్ళకే కాదు వనజ గారు, ఎవరమైనా కూడా 2 పడవల మీద కాలు పెడితే దేంట్లోనూ ప్రాపర్ గా ఉండలేము కదండి. నిజంగా సక్సెస్ అనేది కూడా చాలా కష్టం అయిపోతుంది. దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. దేని మీద మనం 100% ఇవ్వలేము. కాబట్టి ఎనీ వన్ థింగ్ మీకు బాగుంటుంది. 2 మంచివే, కాకపోతే అందులో ఒకటి చూస్ చేసుకోండి. కొంచెం గ్రీడీగా వెళ్ళిపోయి లేదు నాకు 2 కావాలని హోల్డ్ చేసుకోదాం. అదే అన్నా కదా, లెట్టింగ్ గో. ఒకటి పక్కన పెట్టేసేయండి, వెళ్ళిపోనివ్వండి. సో మీకు ఈ మంత్ లో మీకు ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ కాబట్టి చాలా మంది ఆరెంజ్ కలర్ వేసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు. రోజు కాదు, బట్ ఎనీ ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు మీరు ఆరెంజ్ కలర్ వేసుకోండి. అయితే ఏదైనా మంగళవారం పూట మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఇప్పుడు సమ్మర్ కదా,
ఎక్కడైనా బటర్ మిల్క్ అట్లాంటివి ఏదైనా దానం చేసేసేయండి ఎవరికైనా. ఓకే, అదొకటి చెయ్యండి. అండ్ మంగళవారాలు హనుమాన్ టెంపుల్కి ఒక్కసారి వెళ్ళిరండి. మీకు వీలైతే రెగ్యులర్గా వెళ్ళండి. అంటే ఇప్పుడు మొదలుపెట్టి రెగ్యులర్గా వెళ్ళొచ్చు, లేదా ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మే వెళ్ళి రావచ్చు. వెళ్ళి వస్తే మీకు కొంచెం ప్రొటెక్షన్ అంతా బాగుంటుంది. అదర్వైజ్ హెల్త్ పరంగా చూసుకుంటూ ఉంటే కనుక మీకు బోన్స్ రిలేటెడ్గా చిన్నగా, అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇగ్నోర్ చేయొద్దు. వెంటనే వెళ్ళిపోయి దానికి కావాల్సిన, కొంతమంది చాలా మంది హోమ్ రెమెడీస్ అవి చేసేసి లోకల్ మసాజెస్ ఎవరినో పిలిచేసి అలా చేసేస్తుంటారు. అట్లాంటివి ఏం చేయకుండా ఇమీడియట్గా అటెన్షన్, రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంటుంది. సో మీకు నెగటివ్ ఎనర్జీ గురించి చెప్పాను కదా, మీరు చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే, నెక్స్ట్ ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఆ అమావాస్య రోజు మీ ఇంటికి ఒక గుమ్మడికాయ కట్టేసేయండి. ఆ గుమ్మడికాయ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చి అట్లా కట్టేయడం అట్లా కాకుండా ఆ తీసుకొని ఏదైనా ఒక టెంపుల్లో, గుళ్ళో ఇచ్చేసి, హనుమంతుడి టెంపుల్లోనో ఎక్కడనే ఇచ్చేసి పూజారి గారికి చెప్పి కాస్త పూజ అవి చేయించిన తర్వాత అది తీసుకొచ్చి మీ ఇంట్లో అది కడితే సరిపోతుంది. చాలా మంది కాళ్ళకి నల్లదారం కట్టుకొని ఉంటారు. సో జనరల్ గా నా సజెషన్ ఏంటంటే, కాళ్ళకి నల్లదారం పనికిరాదు అసలు, యాక్చువల్గా లేదండి. అంటే యాజ్ పర్ నేను చదువుకున్న వాటిలో చాలా మంది చెప్తారు కాళ్ళకి ఎవరు కట్టుకోం కదండి, మనం ఆ నల్లదారం అంటే సందర్భం వచ్చింది కాబట్టి నల్లదారాన్ని చేతికి కట్టుకోండి, ఒకటి సరిపోతుంది. చాలా మంది కాళ్ళకి ఈ మధ్య చూస్తా ఉన్నాం నల్లది ఏదో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఓకే, మనం నార్మల్ గా ఇంతకు ముందు కాశీ తాళ్ళు అవన్నీ చేతికే కదా కట్టుకునేవాళ్ళు. సో కానీ పసిపిల్లలకి కడతాం కదా వనజ గారు, చేతులకి కాళ్ళకి నల్లదారాలు కట్టమా? చిన్న పిల్లలకి ఓకే అండి, వాళ్ళకి నార్మల్ గా అయితే మనం కాళ్ళకి చేతులకే కడతారు యాక్చువల్ గా, చిన్న పిల్లలకి కూడా. వాళ్ళకి జనరల్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మనము ప్రతి ఒక్క కలర్ లో ఒక గ్రహం చూస్తూ ఉంటాం కాబట్టి, సో అవాయిడ్ చేయడమే బెటర్. అలవాటు ఉన్న వాళ్ళు ఓకే, నా సజెషన్ చేతికి ఒక నల్లదారం కట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అంతే. వీళ్ళు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ ఇవే. వీలైనంత దానం, ఎంతగా మీరు ఈ సమ్మర్ కాబట్టి మంగళవారం నేను చెప్పినట్టు ఎక్కడైనా మజ్జిగ అట్లాంటివన్నీ అవసరమైన ప్లేస్ లో దానం చేస్తే సరిపోతుంది వీళ్ళకి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. నమస్తే అండి. వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి.